హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గోల్డ్ షాపింగ్. నేను గోల్డ్ ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. మేమైతే హన్మకొండలోని జాయ్లుకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. వాళ్ళైతే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. వెళ్ళగానే వేడి వేడి కాఫీ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇంకా దాంట్లో అయితే షుగర్ మిక్స్ చేసుకొని అయితే తాగేస్తున్నాను. నేనైతే తోడుకి మా సిస్టర్ని అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే డిజైన్స్ ఎంత బాగున్నా కూడా నాకు ఒక్కదానికి సెలెక్ట్ చేసుకోవడము అంత రాదనమాట. వచ్చులే, ఎంత తెలిసినా కూడా సెకండ్ ఒపీనియన్ బెటర్ అని నా ఫీలింగ్. తనకైతే బాగా తెలుస్తుంది, కొంచెం బాగా చూస్తుంది అనమాట. ఫస్ట్ అయితే తన్వి పాపకైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా చూద్దామనేసి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది కదా, అసలు ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. దాంట్లో అయితే 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటైతే గ్రీన్ స్టోన్స్ది, ఒకటైతే రెడ్ అండ్ వైట్ స్టోన్స్ది. ఈ 2 అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. పెట్టయితే చూస్తున్నాము. పిల్లలకి కమ్మలు ఉండవు కదా, వాళ్ళకి ఏది పెట్టినా బాగా అనిపిస్తుంది. ఇక డిజైన్ అయితే చూస్తున్నాము. ఇదైతే డిజైన్, దీనికైతే 2 గ్రామ్స్ అంట. ఇంకొక డిజైన్ అయితే పెట్టి చూసాము. నాకైతే ఈ 2 బాగా నచ్చాయి. స్టోన్స్లో కొంచెం డిఫరెంట్. ఇక 2 పక్కకు పెట్టమనేసి ఇంకా డిజైన్ చూద్దామని పైకి అయితే వెళ్తున్నాము. అసలు మంచి ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి, మంచిగా ట్రీట్ చేస్తారు, ఎంతైనా చూపిస్తారు. నేను దీంట్లో అయితే సిల్వర్ యాంటిక్లో నెక్లెస్ అయితే చూసుకున్నాను. కాకపోతే కాస్ట్ ఎక్కువైందని తీసేసుకోలేదు. దాంట్లో అయితే ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకొని అయితే షాపింగ్ మాల్ నుంచి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కోసం అయితే ఇక్కడ చౌరస్తాలో అయితే తీసుకుందామని అయితే వచ్చేసాను. ఇదైతే రిఫరెన్స్ పిక్చర్. దీన్ని ఇలాంటిది మోడల్ కావాలనేసి చెప్తే వాళ్ళైతే సేమ్ మోడల్ ఉండదమ్మా, కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటుంది, 1 పీసే వస్తుంది, అట్లయితేనే బాగుంటాయి, అందరు సేమ్ కట్టుకున్నవి మీరేం కట్టుకుంటారు అన్నట్టుగా చెప్తుండు. వామ్మో, వాళ్ళకే బాగా తెలిసింది మనకంటే అదేంటో. నెక్స్ట్ అయితే పాపకైతే లంగా జాకెట్ కోసం అయితే చూస్తున్నాను. ఈ పర్పుల్ను ఎల్లో కాంబినేషన్ బాగా నచ్చింది. నెక్స్ట్ బాటిల్ గ్రీన్ పర్పుల్ కూడా బాగా నచ్చింది. నాకైతే లావెండర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఇదే తీసుకోవాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయా. దాంట్లో అయితే ఒకటి తీసుకున్నాను. ఏది తీసుకున్నాను అనేది మీరు గెస్ చేసేయండి. నెక్స్ట్ అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. బాగా ఆకలేసింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆకలితో ఉన్నాం కదా, టేస్ట్ బాగానే ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది. అదే ఆకలి లేకపోయినప్పుడు అయితే ఏందబ్బా అసలు అన్నీ ఉంకలు పెడతాము, టేస్ట్ ఏం అనిపించదు. ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక తినేసినాము, ఫ్రైడ్ రైస్ అయితే తినేసినాం. మా పాప అయితే తింటుంది. కొంచెం పిల్లలు స్లో తింటారు కదా, అసలు బయట ఫుడ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. క్యారీ చేసా, కాకపోతే ఓన్లీ టిఫిన్ క్యారీ చేసా. మార్నింగ్ అయితే తినేసింది. షాపింగ్ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది, ఏమవుతుందిలే అన్నట్టుగా ఇక అదైతే తినిపించేసా. నెక్స్ట్ అయితే బస్ స్టాండ్కి వచ్చేసాం. ఆ బస్సు లేట్ ఉంది. ఆ గ్యాప్లో నాకు ఇది కావాలి అని అయితే షాప్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. ఇక బార్న్విటా అయితే కొనిపించేసా. ఇంకా కొనిపించకపోతే ఆగదండి బాబు, ఇంకా షాప్ దగ్గరే ఉండిపోతుంది. ఇక మీ పిల్లలు కూడా అంతేనా? మా తన్వి పాప అయితే అంతే. ఇక అయితే అది బార్న్విటా అయితే కొనిపించేసా ఫైనల్గా. ఇంకా బస్ అయితే ఎక్కేసాం. బస్ ఎక్కగానే మంచిగా పడుకుంది నా ఒళ్ళో. బస్ ఎక్కగానే ఆమెకు ఉయ్యాలు ఊపినట్టు అనిపిస్తుందేమో, మంచిగా అయితే పడుకుంది. పిల్లలు జర్నీలు అయితే పడుకుంటారు కదా. ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే ఇవైతే చూసేసుకుంటాం కదా ఒకసారి. తన్వి పాపకు కొన్ని ఇయర్ రింగ్స్, మళ్ళీ నేను ఒకటి 1 గ్రామ్లో ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను. అన్నీ రాగానే ముందేసుకొని అన్నీ అయితే చూసేసాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇవైతే ఓన్లీ 200 రూపీసే పడినాయి అంతే. ఇంకా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.